దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రామకృష్ణ గారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మీ పార్టీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మేము సిద్ధంగా ఉన్నాం. షర్మిల కౌంటర్ ఇచ్చారు. దానికి మళ్ళీ వైసీపీ నేతల కౌంటర్ కూడా మనం చూసాం. అంటే ఇంత కష్టపడినా అన్యాయం చేశారంటే ఆమె అన్నారు. అంటే అన్యాయం చేశారంటే ఏ రూపంలో చేశారు అన్యాయం, అది చెప్పాలి కదా వైఎస్ షర్మిల అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్న ప్రధాన ప్రశ్న. అంటే పదవి ఇవ్వలేదా, అంటే పదవులు పంచుకోవడానికైనా మనం ప్రజల తరపున పోరాటం చేసేది. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. రామకృష్ణ గారు. అంబటి రామకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి అట్లాగే 10 టీవీ వీక్షకులకి సార్, నాకు ఈ మొత్తం వీక్షించిన తర్వాత ఏం అర్థం అవుతా ఉందంటే ఒక్కొక్కటిగా సత్యాలు ఏదైతే బయటకు వస్తామన్నాయో దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ కొంచెం కంపిస్తా ఉంది. వైసీపీలో కొంచెం ఇంకేమి వాస్తవాలు బయటకు వస్తాయనే భయం కనపడతా ఉంది. ఒక గందరగోళ సిచ్యువేషన్ లోకి నెట్టబడింది అని నాకు అనిపిస్తా ఉంది. సో అటువంటి తరుణంలో వస్తున్న ఈ కామెంట్స్ పరంపరం చూద్దాం. ఈమె ఇప్పుడు ఒక పక్క నుంచి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, ఒక పక్క నుంచి విషం చెంబుతున్నారు, ద్వేషాన్ని కక్కుతున్నారు. సో మీరు సానుభూతికి స్టాండ్ అయి ఉన్నారా? మీ విద్వేషాలకి, మీ రాజకీయ భవిష్యత్తుకి, మీరు చెప్పిన అసత్యాలన్నిటికీ ఆమెకు ఇవాళ నిజానికి నిలువెత్తే అర్థంగా నిలబడ్డదానికి మీకు భయం పడుతున్నారా అనే దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. సరే ఒకసారి మనం గమనిద్దాం సార్. కాంగ్రెస్ పార్టీ వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది కాబట్టి అది తప్పు అంటారు. ఇప్పుడే ఈ రాజశేఖర్ గారు మీ టీవీలో మరి ఏం చెప్తున్నారు, తెలంగాణలో మళ్ళీ షర్మిలమ్మకి టికెట్ ఇవ్వలేదు అంటారు. అంటే వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇస్తే తప్పైంది, షర్మిలమ్మ గారికి టికెట్ ఇవ్వకపోతే తప్పైంది. రెండు, ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారిని జాయిన్ చేసుకున్న తర్వాత కడపలో పోటీకి పెట్టింది ఎమ్మెల్సీ ఎలక్షన్ కి. విజయమ్మ గారిని తీసుకెళ్లి ఎంపీ ఎలక్షన్ లో విశాఖపట్నంలో పోటీ పెట్టారు. వారిద్దరిని కూడా మరి వైసీపీ అంటే కుటుంబాల్లో అందరికి ఎంతమందికి పదవులు పంచుతాం? కుటుంబంలో పదవులు ఉండకూడదు. ఆ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంది. సో కుటుంబంలో పదవులు ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ పదవులన్నీ వీటన్నిటికీ ఎందుకు నించోబెట్టారు? అవినాష్ రెడ్డిని ఒక్కడనే గెలిపించుకొని విజయమ్మను ఎందుకు ఓడించారు, వివేకానంద రెడ్డి గారిని ఎందుకు ఓడించారు అనే దానికి కూడా వారే సమాధానం చెప్పాలి. ఇది వారి భాష, మా భాష కాదు. తర్వాత ఆమె ఏం చెప్తుంది, నాతో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే పార్టీ నిలబడింది. సార్ పార్టీ అంటే ఎప్పుడు ఒక వ్యక్తి కాదు సార్, ఒక సమూహం. సో ఆ సమూహం అంతా నడిచే పార్టీ ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వచ్చి ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మేము ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోలేకపోయామని ఎవరు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆల రామకృష్ణారెడ్డి, అత్యంత సన్నిహితులుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క నియంతృత్వ పోకడలను, రాష్ట్రం యొక్క అభివృద్ధిని క్వశ్చన్ చేస్తా ఉంది షర్మిలమ్మ క్వశ్చన్ చేస్తా ఉందల్లా ఏంటి, రాష్ట్రానికి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏమేమి జరిగినాయి, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారని స్ట్రైట్ అవే ఆమె క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడాల్సింది ఆ రాష్ట్ర అభివృద్ధి గారు. ఇప్పుడు పరిపాలనలో ఉన్న నాయకుడు మనం మాట్లాడాల్సింది ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి. మీరు చేసిన మేలు ఉంటే చెప్పండి. మేము కూడా ఆమె సవాల్ విసిరారు నేరుగా, అభివృద్ధిపై చర్చకి ఎక్కడికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు టైం చెప్తారా, డేట్ చెప్తారా, ప్లేస్ చెప్తారా, లేదు నన్ను చెప్పమంటారా, నేను వస్తానని సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్తున్న తరుణంలో ఇక ఆ చర్చ తీసుకురాకుండా ఎవరో దత్తత తీసుకున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకా భాషను కూడా హీనంగా అంటే ఎంత దిగజారాలో అంత దిగజారి ఇవాళ ఆమె కష్టం పైన ఆమె చెవటోడ్చి నెత్తురోడ్చి రోడ్ల పైన నడిచి నిలబెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఆమెను విమర్శించే స్థాయికి దిగజారుతా ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆమెను ఎంత బాధ పెడతా ఉన్నారు. ఒక ఆడబిడ్డని ఇవాళ దేవుడి సాక్ష్యం, మా అమ్మ సాక్ష్యం అని చెప్తున్న తర్వాత కూడా ప్యానల్ సభ్యులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే వరుస పెట్టి ఇవాళ దాదాపు 5 ప్రెస్ మీట్లు అనుకుంటా. ఒక్క ఆడబిడ్డ మీ దగ్గర విషయాన్ని అభివృద్ధి గురించి క్వశ్చన్ చేస్తే వరుస పెట్టి ఇవాళ ఒక్క రోజు 5 ప్రెస్ మీట్లు పెడతారా? సో ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ చీల్చింది అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కూర్చోబెట్టి వివరించి తప్పు జరగలేదు, మా వల్ల కాదు అని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చేతిలో చేసి
చెప్పినప్పుడు నేను దాన్ని కన్విన్స్ అయ్యాను, వారికి తప్పు లేదు అని షర్మిలమ్మ స్వయంగా చెప్తున్న తరుణంలో మీరు వచ్చి నిందలేయటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు అర్థం చేసుకోరా? ఇవాళ నిజంగా అండి కాకినాడ సభలో నేను మాట్లాడుతుంటే ఉన్నాను, అక్కడ నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ ఒక ఆడబిడ్డని ఈ రకంగా వేధిస్తారా అంటే ఒకసారి కాంగ్రెస్ తప్పు చేసిందని మరోసారి తప్పు చేయలేదని అంటే ప్రజలు నమ్ముతారని అంటున్నారు కాకమన్ రాజశేఖర్ గారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసింది, కాంగ్రెస్ ఏం తప్పు చేయలేదు అనేది మనం మాట్లాడాలి కదా. అంటే ఇదే వైఎస్ కాంగ్రెస్ తప్పు పట్టారు, తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చారని తప్పు పెట్టారు. అదే వైఎస్ షర్మిల ఇప్పుడు సోదరుడు చేసింది తప్పు అంటున్నారు, కాంగ్రెస్ కరెక్ట్ అంటున్నారు అన్న దాన్ని రాజశేఖర్ గారు ప్రస్తావిస్తున్నారు. సార్ నేను దాన్ని క్లియర్ గా స్పష్టంగా మీకు సమాధానం చెప్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొత్తం విన్నారు, నమ్మారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ గారిని గాని రాహుల్ గాంధీ గారిని గాని షర్మిలమ్మ గారు ఆ రోజు కలవలేదు. ఇవాళ దాదాపుగా 4 సార్లు 5 సార్లు వారితో భేటీ అయిన తర్వాత ఉన్న విషయాలన్నీ వాస్తవాలన్నీ వారు విపులీకరించి షర్మిలమ్మకి చెప్పిన తర్వాత షర్మిలమ్మ అప్పుడు నేను కన్విన్స్ అయ్యాను, నా ఆత్మ సాక్షి ప్రకారం నేను నడుచుకుంటున్నాను, ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ధ్యేయం లక్ష్యం అని మాట్లాడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్న తరుణం సార్ ఒక్క మాట సార్, ఇవాళ ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఎంత ఎటకారం హాస్యాస్పదం అంటే ఆమె ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుందో తెలంగాణ గురించి మాట్లాడుతుందో అని నాకు అర్థం కావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మర్చిపోతే క్వశ్చన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అయినప్పుడు అది ఆంధ్ర రాష్ట్రం అనేది అర్థం కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా తెలియదా? సో అటువంటి తరుణంలో టోటల్ పట్టాభిరామ్ గారు మనం అంబటి రామకృష్ణ గారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అలాగే మీరు చేస్తున్న ఆరోపణలు కూడా నేను క్వశ్చన్స్ రూపంలో అడిగాను. అయితే ఇప్పుడు మీకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నేను కష్టపడ్డాను పార్టీ కోసం, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టాను, నాకు అన్యాయం జరిగింది అంటున్నప్పుడు ఆ అన్యాయం ఏం జరిగిందో వైఎస్ షర్మిల ఎందుకు చెప్పడం లేదు? రెండోది రాజకీయంగా జరిగిందా అంటే పదవులు కోరుకున్నారా, కేవలం రాజ్యసభ ఇవ్వలేదని అన్నయ్య నదులు వచ్చేసారా ఆమె? ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? సార్ ఇప్పుడు ఆమె నాకు అన్యాయం జరిగింది అని చెప్పలా, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేను నమ్మాను, నాన్న ఏ పరిపాలన చేశాడో ఆ పరిపాలన చేస్తానని నేను నమ్మాను. నేను అతని కోసం నా కుటుంబాన్ని త్యాగం చేసి కుటుంబంతో మంచి చెడ్డలు పక్కన పెట్టి నా పాదయాత్ర చేయమంటే కష్టంలో నేను అండగా నిలబడ్డాను. వేరే రకంగా కూడా వారు నన్ను సహాయం అడిగితే నేను ఆ సహాయ సహకారాలు పూర్తిగా నిస్వార్థంగా అని పదం వాడింది ఆమె. వీళ్ళకి చెవుల్లో సీసం పోసుకున్నారేమో నాకు తెలియదు కానీ నేను నిస్వార్థంగా వాళ్ళకి సేవను అందించాను, నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. అటువంటి తరుణంలో ఇవాళ నా పైన అంటే ఇప్పుడు రాజకీయ ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం, డిబేట్ ఫ్రూట్ఫుల్ గా అవుతుంది, 1 by 1 మాట్లాడదాం, అందరికీ అవకాశం ఇస్తాను ప్లీజ్. రామకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు రాజకీయ ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే రాసుకున్నారు. 30 ఏళ్ళు ఆయన ఓపిక ఉన్నంత వరకు ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప వేరే ఎవరికి ప్రజలకు సేవ చేద్దామని కానీ రాజకీయ ఆకాంక్షలు ఉండకూడదు. అవి కనుక ఉంటే వీరు ఏ మాట అంటానికైనా ఏమి అంటగట్టడానికైనా ఎవరితో పొత్తు పెట్టడానికైనా కానీ ఎవరికైనా దత్తత ఇవ్వడానికన్నా కానీ తీసుకెళ్లి రెడీగా ఉంటారు. బుద్ధుడు సొంత చెల్లిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి దత్తత ఇచ్చారంటావా? నీ నుంచి దూరమైన చెల్లిని చంద్రబాబు నాయుడికి దత్తత చెల్లిందని మాట్లాడడానికి వైసీపీ నాయకులకు బుద్ధి ఎలా ఉందంటే కనీసం ఆలోచించుకోవద్దా మాట్లాడేటప్పుడు? ఇటువంటి నీచ స్థాయికి దిగజారిపోయి ఆడబిడ్డ మీద ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్ సిపి నాయకులు కొంచెం ఆలోచించి మీ ఉద్రిక్తతలను కొంచెం తగ్గించండి. నాశనం చేసింది మీరు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయాన్ని అంతా పక్కకి నెట్టి అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని అంతా పక్కకి నెట్టి పర్సనల్ ఎజెండాని బయటికి తీసుకొచ్చి మాట్లాడి ఆమెని తక్కువ చేసి చూపించే ఒక ప్రయత్నం చేసి
ఆయన ఏదో మళ్ళీ సానుభూతి పొంది నా ఒక్కడి మీదకి అందరూ వస్తున్నారు సార్. ఒక్కడి మీదకి అందరూ ఎందుకు వెళ్తారండి? ఒక్కడి మీదకి అందరూ ఎందుకు వెళ్తారండి? అతని చేత కావట్లేదనో అతను తప్పు ఉందనో ప్రజలందరూ ఎందుకు తిరగబడతారు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, టీడీపీకి 6 సీట్లు తగ్గినాయి, మీకు సీట్లు వచ్చినాయి, ప్రజలందరూ ఎందుకు తిరగబడ్డారు? ఆ పరిపక్వం కాలేదని నాయకురాలు ఓడిచ్చారు. నిజాయితీ లేదు కాంగ్రెస్ పార్టీ. మీరు ఒప్పుకోండి, నాశనం చేసింది మీరు. మళ్ళీ మీరు మీ నాయకురాలని కొత్తగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నా భుజాల మీద పెట్టి మమ్మల్ని తిట్టిస్తారా మీరు? సార్ ఒక్క నిమిషం ఆగమంటారా సార్? ఇద్దరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టింది మీరు, సతీష్ గారు నిధులు ఇయ్యింది మీరు, సతీష్ గారు ప్రత్యేక హోదా అయ్యింది మీరు, సర్వనాశనం చేసింది మీరు. సార్ మరి విభజన హామీలు గతంలో టీడీపీ, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏం సాధించారు? ఆపరేషన్ మళ్ళీ వస్తుంది, అది వేరే చర్చ అవుతుంది. చెప్పండి, ఒక్క నిమిషం ఆగమంటారా సార్? సతీష్ గారు, రామకృష్ణ గారు, ఓకే సతీష్ గారు ఒక్క మాట. ఇవాళ పురంధరేశ్వరి గారు బీజేపీ పార్టీలో ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ కుమారుణ్ణి వైసీపీలో చేర్చుకొని వారికి టికెట్ ఇచ్చి మీరు ఎందుకు నించోబెట్టారండి? ఆ కుటుంబాన్ని అడ్డంగా చీల్చేశారా? వారిపైన మీ పగ తీర్చుకున్నారా? నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టారా? సమాధానం చెప్పాలి కదా మనం మాట్లాడేటప్పుడు. మనం మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన ఉండాలి మనకి. సో అటువంటి తరుణంలో తెలుసుకో, మా జిల్లా వాళ్ళు ఇప్పుడు రావచ్చు సార్, ఇప్పుడు రావచ్చు సార్. వాళ్ళు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళాక వీళ్ళే బయటకు వెళ్ళారు. ఓకే ఆగన్నా పురంధేశ్వరి గారు బీజేపీలో తెలియకపోతే రామకృష్ణ గారు దయచేసి మీరు ఒక సైడ్ కాగండి సార్.